ఈ నత్తల్ని పొలంలో తక్షణం నిర్మూలించుకోవడానికి ఏ రకమైన పద్ధతులు అవలంబించాలనేది మన సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కీటక శాస్త్రవేత్త చలపతిరావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దీనికి తక్షణం ఎలాగా తక్షణం చేసుకోవాలంటే ఒక తోట నుంచి ఇంకో తోటలకి వెళ్లకుండా ఉండాలంటే ఉప్పు నీటిలో ముంచిన గోనె సంచా పట్టీలు మనం తోట చుట్టూ బౌండరీస్ లో వేసుకుంటే ఒక తోట నుంచి ఇంకో తోటకి వెళ్లకుండా ఉంటాయి. రెండోది, తొందరగా నివారణ చెందాలంటే మనకి మార్కెట్ లో స్నేల్ కిల్ అనే పేరుతో మెటాల్డిహైడ్ గుళికలు దొరుకుతున్నాయి. ఈ గుళికలను తీసుకొచ్చి మనం అక్కడక్కడ వేస్తే ఈ నత్తలు ఆ గుళికలకు ఆకర్షింపబడి ఆ గుళికల్ని తిని చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మూడోది, చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది ఏంటంటే కాపర్ సల్ఫేట్ లీటర్కి 1.5 గ్రాములు, అలాగే ఐరన్ ఉన్న సూక్ష్మధాతు ఏదో ఒకటి లీటర్కి 1.5 గ్రాములు కలుపుకుని ఈ రెండింటిని కలుపుకుని మనం నత్తలు ఉన్న ప్రాంతంలో పిచికారీ చేసుకుంటే ఏ చెట్టు మీద నత్త ఉందో ఆ నత్తలన్నీ కింద పడిపోతాయి. దాదాపుగా 30% వరకు అప్పటికప్పుడే చనిపోతాయి. మిగతా 70% ఏరి మనం ఉప్పు నీటి ద్రావణంలో వేసేస్తే త్వరగా నిర్మూలన చేసుకోవడానికి అవకాశం కంప్లీట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్ని పంటలను ఆశిస్తుంది, ఉద్యాన వ్యవసాయ పంటలను ఆశిస్తుంది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఇది మా పంటకి రాదు అనుకోకూడదు. మనకి ఇప్పుడు ఉన్న పంటల్లో పప్పయ్య చాలా ఎక్కువ ఇష్టపడుతుంది, క్యాబేజీ, కాలీఫ్లవర్, నర్సరీలు, జామ, ఒక్క, అలాగే పెసలు, కూరగాయ పంటలు అన్నింటినీ తింటాయండి. అన్నిటి తింటాయి. వీటి యొక్క సంతానోత్పత్తి రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మనకు వాతావరణం అనుకూలంగా ఉంది, అధిక వర్షాలు, భూమిలో తేమ ప్రాంతం ఎక్కువగా ఉంది. అలాగే రొట్ట కూడా, పచ్చి రొట్ట మనకి కలుపు కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి దీని యొక్క పిల్లల్ని పెట్టే సంతతి చాలా ఎక్కువగా ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం నివారణ చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా తీవ్రంగా రానున్న సంవత్సరాల్లో కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది.